తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 411 వొకేషనల్ లెక్చరర్ల తరపున విన్నపం. మేము గతంలో టీఆర్ఎస్ గవర్నమెంటు జీవో నెంబర్ 16 విడుదల చేసి 3098 మందిని రెగ్యులర్ చేయడం జరిగింది. ఇంకా కళాశాలలో 411 మంది వొకేషనల్ విభాగంలో రెగ్యులర్ కాకుండా మిగిలిపోవడం జరిగింది. మాకు సరిపడా పోస్టులు ఉన్నప్పటికీ సంబంధిత అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల మేము రెగ్యులర్ కాలేకపోయాం. మా జీవోలు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయాలి, కానీ రెన్యువల్ చేయకపోవడం వల్ల మేము ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్లుగానే మిగిలిపోవడం జరిగింది. మాకు క్వాలిఫికేషన్ సంబంధించిన జీవోలు 4 ఉన్నప్పటికీ ఒక జీవో నెంబర్ 12నే ప్రామాణికంగా తీసుకొని మిగతా జీవోలను ప్రామాణికంగా తీసుకోకపోవడం వల్ల మేము రెగ్యులర్ కాలేదు. కానీ మాకు ఫుల్ టైం సాంక్షన్ పోస్టులు కమల్నాథన్ రిపోర్ట్ ప్రకారం 842 పోస్టులు ఉన్నప్పటికీ, అదేవిధంగా పార్ట్ టైం పోస్టులు 706 పోస్టులు ఉన్నప్పటికీ, పార్ట్ టైం ఫుల్ టైం కన్వర్షన్ చేసే అధికారం కమిషనర్కు ఉన్నప్పటికీ కూడా మాకు రెగ్యులర్ చేయకపోవడం శోచనీయం. అదేవిధంగా మా విభాగంలో వొకేషనల్ విభాగంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఎస్సీ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు కూడా మా వొకేషనల్కు ఎలాంటి రిక్రూట్మెంట్ లేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 10 సంవత్సరాలు గడిచినప్పటికీ వొకేషనల్ విభాగంలో కూడా టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ లేదు. దీనివల్ల మమ్మల్ని రెగ్యులర్ చేయడం వల్ల ఎలాంటి నిరుద్యోగులకు ఎలాంటి నష్టం జరగదు. నిరుద్యోగులు కూడా మాకు ఓయూ, కేయూ, జేఏసీ వాళ్ళు కూడా మాకు సంపూర్ణంగా మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు మా అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తూ మేము ముందుకెళ్తున్నాం. ఒకవేళ మాకు చేయనట్లయితే మేము కూడా కమిషనర్ ముట్టడికి కూడా మేము ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలియజేస్తున్నాం.